ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చేస్తారు చదువుకొని? జాబ్ రాకపోతే ఏ మూటలు మోస్తారా? మరి కష్టపడ్డామంటే అదే జాబ్ కోసం ట్రై చేస్తారు. అయినా రాదు. ముసలివాళ్ళు అయిపోతారు మీరు ట్రై చేసి. చదువు అనేది ఒక జాబ్కే కాదు, మీ నాగరికత, మీరు వేషభాషలందు మార్పు వస్తుంది, వే ఆఫ్ టాక్లో డిఫరెన్స్ ఉంటుంది, వే ఆఫ్ డ్రెస్సింగ్లో ఒక ఒక మెచ్యూరిటీ ఉంటుంది. అర్థమవుతుందా? చదువుకున్న వాళ్ళకు చదువుకోని వాళ్ళకు చాలా తేడా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి చదువు అనేది, జాబ్ అనేది మైండ్లో పెట్టుకోకుండా, జాబ్ లేదంటే హర్ట్ అయిపోతారు. హర్ట్ అయిపోయి ఎట్లా అంటే అట్లా ఫీల్ అవుతారు. జాబ్ చదువుకుంటే ఎన్నో ఉన్నాయి మార్గాలు, ఎన్నో చేసుకోవచ్చు. ఒక టైలరింగ్ పెట్టుకోవచ్చు, ఒక బ్యూటీ పార్లర్ నడపచ్చు, ఒక చిట్టీలు బిజినెస్ చేయొచ్చు, ఒక ఎల్ఐసి ఏజెంట్గా ఉండొచ్చు, ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకోవచ్చు. ఎన్నో ఉంటాయి, మనసుంటే మార్గం ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు, ఎక్కువ హ్యాపీగా ఉండొచ్చు. ఎంతో పట్టుదలకు చదువుకుంటేనే మీకు భవిష్యత్తు, చదువుకుంటేనే మీకు విలువ. మీరు చదువుకుంటేనే ఒక రూపాయి మీరు సొంతగా ఖర్చు పెట్టుకోగలరు. రేపు అన్నిటికీ భర్తల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? కాబట్టి మంచిగా ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. చదివితేనే మీ భవిష్యత్తు.